చూసుకుంటావు? ఏం చూసుకుంటే ఏముంది నా ఒళ్ళు చూసుకొని వస్తా పోయి. నువ్వు చూసుకుంటావు? ఏముంది నాకున్నదా నా ఒళ్ళు చూపించుకొని వస్తా. చూసుకో చూసుకో, బాగా చూపించుకో. ముసలాడా నా ఇంట్లో వాళ్ళకి చూసుకోవడానికి పోతే ఏం మాట్లాడుతున్నావు? అసలు నీ అమ్మ కడుగు మాడా, నేనేమంటేనే చూసుకో చూసుకో, బాగా ఎంచుకో సూదులు. ముసలాడా నోరు మూసుకొని ఉండు. ఊరు మూసుకో ఉండగా నేను ఉడికొచ్చి పడుతున్నాను. ఏంది నేను ముసలోడా నోరు మూసుకో. ఉరికొస్తావా బోర్ల పక్కన పడతావా? ఇదిగో నేనైతే డాక్టర్ దగ్గర పోతున్నా, అది నీ ఇష్టం. ఆగవే ఆగు ఆగవే ఆగు ఆగవే. అయినా నువ్వు పోదాం అనుకుంటే ఆగుతావు, పోదాం అనుకుంటే పోదాం అంటావు. అయినా డాక్టర్ కంటే ఎగిరి సంకల్ కొనుక్కుంటూ పోతావు కానీ నువ్వు పో. నేను కూడా వస్తాను వెనక. డాక్టర్ గారు మీరు 2 రోజులు లేకుండా 2 ఇగాలు అయిపోయిందండి. సక్కు ఈ ఊళ్ళో నువ్వు ఒక్కదానివి నువ్వు నాకు ఛీ, డాక్టర్ గారు నేను కాకపోతే ఇంకా మీకు ఎంతమంది ఉంటారండి? ఇచ్చిదానా? ఈ ఊళ్ళో నాకు చాలా మంది పేషెంట్లు ఉన్నారు, కానీ మనసులో మాత్రం నువ్వు ఒక్కదానివేనే. ఓ పేషెంట్లేనా? నేను ఏదోలే అనుకున్నానులే. అలా ఎందుకు అనుకుంటున్నావు సక్కు? నిన్ను నా హృదయంలో పెట్టుకొని పూజించి నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను సక్కు. భలే ప్రేమలే పట్టు. ఊరినే ప్రేమించుకుంటే ఎట్లా? మరి ఇంకేం చేయాలి సక్కు? నా 70 ఏళ్ళలో ఉన్న ముసలమ్మ కూడా ఏమి చేయడు. పూలున్న డాక్టర్ నువ్వేమి చేయవు. సక్కు నీ 70 ఏళ్ల ముసలి మొగుడు ఏం చేయకపోవచ్చు, కానీ నేను మంచి వయసులో ఉన్న డాక్టర్ని. నీకు నేను వైద్యం చేస్తూనే ఉన్నా కదా. ఏముందిలే పట్టు, నీ దగ్గరకు వస్తే సూదులు మందులు తప్ప ఇంకేమైనా ఉందా నీ దగ్గర? నీకు వైద్యమే కదా, పట్టు చేస్తా. నాకు ఈ వైద్యం కాదు, ఆ వైద్యం కావాలి నాకు. వచ్చింటే నా ముసలి డొక్కు యాడికి పోతే ఆడికి వస్తాడు ముసలి నక్క. రత్తాయి పెద్ద రా కూర్చురా రా రా. తక్కువ ఎవరికి డాక్టర్ కూర్చున్నావు? ఇంతకి వేసిండా? ఏంది ఆయన నువ్వు వేసింది? డాక్టర్ ఏడుకొండలో మరి ఇంక ఏలేదా దీనికి? ఏందో వేసేదేందో పెద్ద ఆయన? చూది చూది సూదా వేద్దాం అనుకునేసరికి నువ్వు వచ్చినావు. నాకు సూదొద్ది ఏమొద్దు ఇప్పుడు. నేను వచ్చిన వేసుకోవా? నేను లేనప్పుడు వేసుకుంటారు ఇద్దరు. తక్కువ నీ ఆయన ముందర ఒకసారి ఏనా సూది? డాక్టర్ గారు సూది మంది ఏమవుతులే గాని గోళీలు ఉంటాయని ఇంటికి పోయి వేసుకుంటా. అట్టగాడు ఏడుకొండలో తెల్లం నా ముందర సూది వేయించుకోవడానికి మోమాటు పడుతుందిలే గాని, అది నేను గొర్రెకాడికి పోయినాక ఇంటికి వచ్చి సూది ఎవరు చూడకుండా అప్పుడు వేయించుకుంటుందిలే సూది. అప్పుడే ఇప్పుడు ఆయన గోళీలు ఉంటే వేసుకుంటారు ఇంటికి పోదాం. సక్కు పొద్దున డాక్టర్ అప్పుడు ఇచ్చి ఎవరైనా పోయి సూది సక్కు పోదాం దా. డాక్టర్ ఎప్పుడు వస్తామే.